కాకానికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కనువూరు చెరువులో మట్టి అక్రమ తరలింపు కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో మొత్తం 5 కేసుల్లో కాకాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాకానికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కనువూరు చెరువులో మట్టి అక్రమ తరలింపు కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో మొత్తం 5 కేసుల్లో కాకాని రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాకానికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికే దీంతో కలిపి 5 కేసులయ్యాయి. పూర్తి వివరాలు నెల్లూరు నుంచి మహేష్ అందిస్తారు. మహేష్, మొత్తం చూస్తే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేసులు కూరుకుపోతున్నారు. మరొక కేసు వెంకటాచలం మండలం కనుపూరు చెరువులో అక్రమంగా పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు జరిపారు. దీనికి సంబంధించి కేసు ఫైల్ అయింది. ఆ కేసుకు సంబంధించి మరొక 14 రోజుల పాటు రిమాండ్ కోర్టు విధించింది. జూలై 11 వరకు కూడా ఈ రిమాండ్ కొనసాగనుంది. మొత్తం మీద ఇప్పటికే 5 కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. ప్రధానంగా చూస్తే భారీ ఎత్తున అక్రమంగా క్వాడ్జీని అక్రమంగా తవ్వకాలు సాగించడం, అలాగే భారీ ఎత్తున పెళ్లి బద్దాల వినియోగం, అట్రాసిటీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా బెయిల్ నిరాకరించింది. మరోమారు ఇక్కడ జిల్లా కోర్టు కూడా బెయిల్ మంజూరు చేయలేదు. ఆ కేసులో మళ్ళా హైదరాబాద్ కి హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరొక కేసు ముత్తుకూరులో అక్రమంగా టోల్ వసూలు చేయడం జరిగింది. ఆ కేసులో కూడా రిమాండ్ కొనసాగుతుంది. మరోవైపు మంగళగిరి అది అక్కడ ఈ ఏదైతే సోషల్ మీడియాలో ఉన్నాయో పోస్టింగ్లకు సంబంధించి కేసు నమోదైంది. దానికి సంబంధించి కూడా ఈ కేసు సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఆ కేసులో కూడా రిమాండ్ కొనసాగుతుంది. బాపట్ల సిట్ అధికారులు నిన్నటినే సర్వేపల్లి రిజర్వాయర్ లో పెద్ద ఎత్తున గ్రావెల్ తవ్వకాలు, అలాగే ఏకంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేయడం, ఈ కేసు కూడా రిమాండ్ కొనసాగుతుంది. ఇప్పటివరకు 5 కేసులు రిమాండ్ కొనసాగుతుంది. జూలై 11 వరకు కూడా ఈ రిమాండ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మరొక 7 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్లు రెడీ అవుతున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమాలకు అవినీతికి పాల్పడడం జరిగింది. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ ఆయన మెడ చుట్టుకున్న పరిస్థితి. మొత్తం మీద ఇప్పట్లో ఈ రిమాండ్లు అవి బయటకు వచ్చే అవకాశాలు లేనట్లుగా న్యాయ వర్గాల చర్చలు సాగుతూ ఉన్నాయి. మరొక కొత్త కోణం, అధికారులు కూడా పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో విచారణ సాగిస్తున్నారు. ఇప్పటికే పూర్తి ఆధారాలు ఏదైతే ఈ కేసులు ఉన్నాయో దీనికి సంబంధించి కోట్లాది రూపాయల విలువైన లావాదేవీలకు సంబంధించిన కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించారు. నిన్నటి రోజున ఆయన ప్రధానంగా చూస్తే విచారణకు అసలు సహకరించడం లేదు. ఆయన కుమార్తె పేరు మీద 70 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగి ఉంటే దానికి సంబంధించి అడిగినా ఆమె నాకు సంబంధం లేదు, నేను వివాహం చేసి పంపించేశానని చెప్పి చెప్పడం జరిగింది. కుమార్తె కూడా ఈ కేసులో నిందితురాలుగా చేర్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పటి వరకు 5 కేసుల్లో ఆయన రిమాండ్ లో ఉన్నారు. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ మహేష్.